మహాలయ అమావాస్య భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. దీనినే పెత్తరామాస అని కూడా అంటారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుళ్ళను ఎలాగైతే ఆరాధిస్తారో తమ పూర్వీకులను కూడా అదే రకంగా ఆరాధించాలి. పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి. మన పెద్దలకు పితృపక్షాల కాలంలో ప్రతి ఏటా తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేయాలి. వారి పేరుతో దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథులలో తర్పణాలు వదలాలి. లేదా వారు మరణించిన తిథులలోనైనా తర్పణాలు వదలాలి. అది కుదరని వారు మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున తర్పణం వదిలితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలొస్తాయని చెబుతారు పండితులు.